Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language Treasure. How are you all? Hope you all are doing good. ఈ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ 3 వీడియోస్ పార్టిసిపల్ ఫ్రేజెస్ పైన చేశా. అయితే వాటిలో సబ్స్క్రైబర్స్కి కొంతమందికి డౌట్లు ఉన్నాయి. సో ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఏంటంటే పార్టిసిపల్ ఫ్రేజెస్ అంటే ఏంటి, వాటిని ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా ఉపయోగిస్తాము అనేది. ఓకే, సరే, అది క్లియర్ మీకు అవ్వలేదు కాబట్టి ఈరోజు నేను దానికి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నా. ఈ పార్టిసిపల్ ఫ్రేజెస్ అంటే ఏంటి, వాటిని ఎందుకు ఉపయోగిస్తాం అసలు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ తెలుగులో మనము కొన్ని సెంటెన్సెస్ని చూద్దాము. అవి మనము రెగ్యులర్ భాషలో ఎవ్రీడే వాడుకలో ఉపయోగిస్తూనే ఉంటాము. ఈ సెంటెన్సెస్ ఏంటి అంటే ఏదైనా ఒక సంగతి జరుగుతున్నప్పుడు జరిగిన సిచ్యువేషన్ గురించి చెప్పటం. ఓకే, ఏదో స్టోరీలో కథలాగా అంటే ఒక సబ్జెక్టు ఒక ప్రెడికేట్ ఉండడం అనేది కాదు. కానీ ఈ సెంటెన్సెస్లో ఏంటంటే ఒక సిచ్యువేషన్, ఏదన్నా ఒక పరిస్థితి, అక్కడ జరుగుతున్న పరిస్థితిని చెప్పటం అనేది జరుగుతుంది. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఏంటి, గట్టిగా ఏడుస్తూ ఆ అమ్మాయి ఇంటికి పరిగెత్తి వచ్చింది. గట్టిగా ఏడుస్తూ ఒక యాక్షన్, ఇది ఇంటికి పరిగెత్తి వచ్చింది, ఇది రెండవ యాక్షన్. ఎవరు చేశారు ఈ రెండు యాక్షన్స్? ఆ అమ్మాయి. ఈ అమ్మాయి ఎవరు? నౌన్. ఇది నౌన్ అనమాట. ఈ నౌన్ ద్వారా ఈ రెండు యాక్షన్స్ చేయబడ్డాయి. ఏంటది? గట్టిగా ఏడుస్తుంది కూడా ఆ అమ్మాయే, ఇంటికి పరిగెత్తి వచ్చింది కూడా ఆ అమ్మాయే. మరి అయితే దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకు ఈ అమ్మాయి అనే ముందు గట్టిగా ఏడుస్తూ అనే ఏదైతే నౌన్ ఫ్రేజ్ ఉందో, ఇక్కడ వర్బ్ ఫ్రేజ్, దీన్ని వర్బ్ ఫ్రేజ్ అంటాము. ఈ ఫ్రేజ్ ఏం చేస్తుంది అంటే ఆ అమ్మాయి గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఇది వర్బే, గట్టిగా ఏడవటం అనేది వర్బ్, కానీ దాన్ని ఆ అమ్మాయి అనే నౌన్ ముందు రాశారు కాబట్టి ఇప్పుడు ఇది అడ్జెక్టివ్గా మారుతుంది. అంటే ఏంటి, పార్టిసిపల్ ఫ్రేజెస్లో వర్బ్స్ని మాడిఫై చేస్తుంది అని అనుకున్నాం. మాడిఫై అంటే మారుస్తుంది. సో ఇక్కడ ఈ వర్బ్ని అది అడ్జెక్టివ్గా మార్చేసింది. అది ఎందుకు మారింది అట్లా అంటే ఆ నౌన్కి ముందు రాయబడింది కాబట్టి. నౌన్ ఏంటి? అమ్మాయి. ఈ అమ్మాయికి ముందు రాయబడింది కాబట్టి ఇది ఇప్పుడు ఇంకా వర్బ్గా ఉండదు, ఇది అడ్జెక్టివ్గా మారిపోతుంది. సరే, ఇది ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్ ఏంటి? ఇంటికి పరిగెత్తి వచ్చింది. సో ఇది మాత్రం పాస్ట్ టెన్స్లో ఉంది, ఇంటికి పరిగెత్తి వచ్చింది. ఫస్ట్ ఏంటి? ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఎందుకంటే గట్టిగా ఏడుస్తూ అంటే ఇంకా ఇప్పుడు ఏడుస్తూనే ఉంది, పరిగెత్తుతూ వస్తుంది ఆ అమ్మాయి, ఇంటికి పరిగెత్తి వచ్చేసింది. అంటే ఏడవడం అనేది ఇంకా చూస్తున్నాము, ఇంట్లోకి అయితే వచ్చేసింది. అంటే ఈ రెండు యాక్షన్స్ ఈ అమ్మాయి ద్వారా జరిగింది, కానీ ఒక యాక్షన్ ఏమో ఆ అమ్మాయి అనే నౌన్కు ముందు ఉంది కాబట్టి దాన్ని పార్టిసిపల్ ఫ్రేజ్ అంటాము. తర్వాతదేమో సెకండ్ యాక్షన్ కూడా ఇందులో ఉంటుంది. సో పార్టిసిపల్ ఫ్రేజెస్లో ఏంటి, రెండు యాక్షన్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. సో ఆ రెండు యాక్షన్స్లో ఫస్ట్ యాక్షన్ ఏమో అడ్జెక్టివ్గా మారిపోతుంది, ఎందుకంటే నౌన్కు ముందు రాయబడింది కాబట్టి. ఆ నౌన్ ఏంటి? ఆ అమ్మాయి అనేది నౌన్. ఓకే, సో ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. దీనికి ఏదో సెంటెన్సెస్, సబ్జెక్ట్, ప్రెడికేట్ అట్లా ఏమి ఉండవు. ఇవి కొన్ని సిచ్యువేషన్స్, వీటిని క్లాజెస్ అంటాం మనం. అంటే అక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, దాన్ని చూస్తూ ఉన్నాం, అంతలో ఒక అమ్మాయి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. తెలుగులో కూడా మనం అట్లే చెప్తాము. సో దాన్ని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్తాము? క్రయింగ్ లౌడ్లీ ద గర్ల్ కేమ్ హోమ్ రన్నింగ్. ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్లీ తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఉంది. క్రయింగ్ లౌడ్లీ, గట్టిగా ఏడుస్తూ, ద గర్ల్ ఆ అమ్మాయి, కేమ్ హోమ్ రన్నింగ్ ఇంటికి పరిగెత్తి వచ్చింది. సో క్రయింగ్ లౌడ్లీ అనేది పార్టిసిపల్ ఫ్రేజ్. ఇది ఏ పార్టిసిపల్? ప్రజెంట్ పార్టిసిపల్. ఎందుకు? క్రయింగ్ లౌడ్లీ అనేది ఇప్పుడు జరుగుతుంది యాక్షన్, ఐఎన్జీ ఫామ్ వచ్చిందంటే ప్రజెంట్ టెన్స్ కదా, కాబట్టి ప్రజెంట్ పార్టిసిపల్ అని ఈ క్రయింగ్ లౌడ్లీని అని. ఇది గర్ల్ అనేది నౌను, సెకండ్ ఉన్నది హోమ్, కేమ్ హోమ్ రన్నింగ్ అనేదంతా సెకండ్ యాక్షన్ డన్ బై దిస్ గర్ల్, నౌన్. సో ఈ రకంగా రెండు యాక్షన్లు ఉండి ఒక నౌను రెండు యాక్షన్లు చేసి ఆ ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో అది నౌన్ కన్నా ముందు కానీ రాయబడితే దాన్ని మనము పార్టిసిపల్ ఫ్రేజెస్ అని అంటాము. ఐ థింక్ క్లియర్ అయింది అనుకుంటా. లెట్స్ సీ వన్ మోర్ సెంటెన్స్. ఓకే, పరిగెత్తి ఇంట్లోకి వచ్చిన దొంగ మూలలో దాక్కున్నాడు. ఇక్కడ దొంగ గురించిన రెండు యాక్షన్స్ ఉన్నాయి.
ఓకే, ఆ దొంగోడు ఏం చేస్తున్నాడు, పరిగెత్తి ఇంట్లోకి వచ్చాడు, ఫస్ట్ యాక్షన్. వచ్చి ఏం చేశాడు, మూలలో దాక్కున్నాడు, ఇది సెకండ్ యాక్షన్. అయితే ఈ ఫస్ట్ పరిగెత్తి ఇంట్లోకి వచ్చిన దొంగ అంటే అదేంటి, అది ఫస్ట్ యాక్షన్, దొంగ ముందు రాయబడింది కాబట్టి అది పార్టిసిపుల్ ఫ్రేజ్. అయితే అది ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఆ దొంగ గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనం గమ్మని ఇట్లా చెప్పొచ్చు కదా, దొంగ మూలలో దాక్కున్నాడు అని చెప్పచ్చు, కానీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. పరిగెత్తి ఇంట్లోకి వచ్చిన దొంగ అంటే ఆయన గురించి ఎట్లా వచ్చాడు వాడు అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ. పరిగెత్తి ఇంట్లోకి వచ్చిన దొంగ మూలలో దాక్కున్నాడు, రైట్. అంటే మామూలుగా ఇంట్లో మూలలో దాక్కున్నాడంటే ఏదో ఒక రకంగా వచ్చే ఉంటాడు, అది చెప్పకపోయినా మూలలో దాక్కున్నాడు అనేది సింపుల్ సెంటెన్స్. కానీ ఆ దొంగ గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నప్పుడు పరిగెత్తి ఇంట్లోకి వచ్చిన దొంగ అని చెప్తాము. అంటే ఆ దొంగ ఏం చేశాడు అనేది ముందు చెప్పి తర్వాత మళ్ళీ ఏం చేశాడు అనేది ఇంకొక యాక్షన్. సో ఈ దొంగ ఎట్లా అంటాడు, పరిగెత్తి ఇంట్లోకి వచ్చిన దొంగ ఏం చేస్తున్నాడు, మూలలో దాక్కున్నాడు. సో పరిగెత్తి ఇంట్లోకి వచ్చిన దొంగ అనేది పార్టిసిపుల్ ఫ్రేజ్, మూలలో దాక్కున్నాడు అనేది సెకండ్ యాక్షన్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, దొంగ, నౌన్ ఎవరు, దొంగ. ఈ దొంగ రెండు యాక్షన్లు చేస్తున్నాడు, ఒకటి పరిగెత్తి వచ్చేస్తున్నాడు అంటే అదంతా ఆ దొంగ గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, మూలలో దాక్కున్నాడు, రైట్. సో దాన్ని ఇంగ్లీష్లో చెప్తే came running into the house, the thief hid in the corner. Came running into the house, the thief hid in the corner. అర్థమైంది కదా, ఇక్కడ థీఫ్ అనేది నౌన్, ఓకే. కేమ్ రన్నింగ్ ఇన్ టు ద హౌస్, పరిగెత్తి ఇంట్లోకి వచ్చాడు, పరిగెత్తి ఇంట్లోకి వచ్చి ఆ దొంగ కార్నర్లో మూలలో దాక్కున్నాడు. హిడ్, హైడ్ అంటే యాక్షన్, హిడ్ అంటే పాస్ట్ టెన్స్, ఓకే. ద థీఫ్ హిడ్ ఇన్ ద కార్నర్ అంటే ఏంటి, పరిగెత్తి ఇంట్లోకి వచ్చి ఆ దొంగ మూలలో దాక్కున్నాడు అంటే ఇది పార్టిసిపుల్ ఫ్రేజ్, ప్రజెంట్ పార్టిసిపుల్ ఫ్రేజ్. ఇది ప్రజెంట్ ఎందుకు అయింది అంటే కేమ్ రన్నింగ్ ఇన్ టు ద హౌస్, పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఓకే. సో ద థీఫ్ హిడ్ ఇన్ ద కార్నర్, ఆ థీఫ్ మూలలోకి వెళ్ళి దాక్కున్నాడు. రెండు యాక్షన్లు థీఫ్ ద్వారా జరగబడ్డాయి కాబట్టి ఇది పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ ఫ్రేజ్ అని చెప్తూ ఉంటాము. అర్థమైంది అనుకుంటా. ఈ సెంటెన్సెస్కి క్లాజ్ ఉంటుంది, సిచ్యువేషన్ ఉంటుంది, కానీ అంటే ఏదైనా స్టోరీస్లో జరగచ్చు, మనం చూస్తున్న సిచ్యువేషన్లో జరగచ్చు. ఏదైనా ఒక యాక్షన్ అప్పుడు జరిగేటప్పుడు ఏ రకంగా చెప్తామంటే ఈ రకంగా చెప్తాము. మనం చూస్తుంటాము, దొంగ పరిగెత్తి వస్తున్నాడుకో, ఎవరైనా ఇంట్లోకి వెళ్తే అప్పుడు ఏం చెప్తాం, మనం ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోవాలి. పరిగెత్తి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ దొంగ అంటుంటాం కదా, అంటే ఏంటి, వాడు ఏమైతే చేస్తున్నాడో దాన్ని ఉన్నది అన్నట్టుగా చెప్తున్నాం. సో అలా పరిగెత్తి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు దొంగ, వాడు అక్కడ మూలలో దాక్కున్నాడు అంటే ఈ దొంగ గురించిన రెండు యాక్షన్లు మనం చెప్తున్నాం. పరిగెత్తి ఇంట్లోకి వచ్చాడు ఆ దొంగ అంటే పరిగెత్తి ఇంట్లోకి వచ్చిన దొంగ అంటే దొంగని నౌన్ను కూడా మాడిఫై చేస్తుంది ఈ పార్టిసిపల్ ఫ్రేజ్. యాక్షన్ని కూడా, ఆ యాక్షన్ ఏంటి, పరిగెత్తి ఇంట్లోకి వచ్చాడు అనేది కూడా యాక్షన్, దీన్ని కూడా మాడిఫై చేస్తుంది. చేసి దీన్నేమో పార్టిసిపల్ ఫ్రేజ్గా మారుస్తుంది. దొంగ అనేది నౌన్ను కూడా మారుస్తుంది. ఈ దొంగ ఎట్లా అంటాడు, పరిగెత్తి ఇంట్లోకి వచ్చిన దొంగ. ఏ టైప్ ఆఫ్ దొంగ, పరిగెత్తి ఇంట్లోకి వచ్చిన దొంగ అంటే ఇక్కడ నౌన్ కూడా మాడిఫై అయింది, వర్బ్ కూడా మాడిఫై అయ్యి వర్బ్ అడ్జెక్టివ్గా మారింది, రైట్. తర్వాత ఇంకా సెకండ్ యాక్షన్ కంటిన్యూ అవుతుంది, మూలలో దాక్కున్నాడు, రైట్. సో ఈ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్కి మనకు ఒక సిచ్యువేషన్ ఉంటే చాలు, అది స్టోరీస్లో ఉండొచ్చు, చదువుతున్నప్పుడు స్టోరీస్లో ఉండొచ్చు, మనం జరుగుతున్న సిచ్యువేషన్ చూడొచ్చు, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి చూడొచ్చు. వాటిని మనం ఏ రకంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వై వి యూజ్ పార్టిసిపల్ ఫ్రేజెస్, ఓకే. లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఓకే. నేల మీద గట్టిగా కాళ్ళు కొట్టుకుంటూ ఆ అబ్బాయి గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. ఇది ఒక సిచ్యువేషన్, ఓకే. దీంట్లో రెండు యాక్షన్లు ఉన్నాయి కదా. గట్టిగా నేల మీద గట్టిగా కాళ్ళు కొడుతున్నాడు వాడు, ఎవరు, ఆ అబ్బాయి. కొట్టి ఏం చేస్తున్నాడు, గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇది చిన్నపిల్లలందరూ చేస్తుంటారు కదా, మమ్మీస్ డాడీస్ వాళ్ళని మార్కెట్లోకి తీసుకుపోతే వాళ్ళకి ఏదైనా కావాల్సింది ఉంటే అది మనం ఇప్పించకపోతే వాడు చేసేదేంటి, అక్కడే నేల మీద పడిపోయి గట్టిగా కాళ్ళు కొట్టుకుంటూ ఏడవడం మొదలు పెడతాడు. ఇదంతా ఒక యాక్షనే, అబ్బాయి చేస్తున్న యాక్షన్. ఒక్క అబ్బాయి రెండు యాక్షన్లు చేస్తున్నాడు. అయితే
నేల మీద గట్టిగా కాళ్ళు కొట్టుకుంటూ అనేది ఎవరు? అబ్బాయి చేస్తున్నాడు. అబ్బాయి అనేది నౌన్. సో అబ్బాయిని గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే అది ముందు రాయబడింది. అబ్బాయి అనే నౌన్కి ముందు రాయబడింది ఏమని? నేల మీద గట్టిగా కాళ్ళు కొట్టుకుంటూ. మామూలుగా చెప్పొచ్చు అబ్బాయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు అని చెప్పొచ్చు. కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అంటే వాడు ఇంకా ఏం చేస్తున్నాడు అనేది క్లియర్గా చెప్పడం కోసం నేల మీద గట్టిగా కాళ్ళు కొట్టుకుంటూ ఆ అబ్బాయి గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. వాడు ఏడవటం మొదలుపెట్టాడు. ఎట్లా? గట్టిగా కాళ్ళు కొట్టుకుంటూ. ఈ గట్టిగా కాళ్ళు కొట్టుకుంటూ, నేల మీద కొట్టుకుంటూ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఎవరి గురించి? ఆ నౌన్ ఎవరు? ఆ అబ్బాయి. వీటినే పార్టిసిపల్ ఫ్రేజెస్ అంటాము. ఇది అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. వెరీ సింపుల్, వెరీ ఈజీ. ఇవి మనం తెలుగులో అయితే ప్రతిరోజు రెగ్యులర్ సిచ్యువేషన్లో మాట్లాడుతూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. ఎంతోమంది ఇట్లాంటివి చేస్తుంటారు, పిల్లలు చేస్తుంటారు, పెద్దోళ్ళు చేస్తుంటారు. మనం వీటి గురించి మాట్లాడుతుంటాం. కానీ ఇంగ్లీష్లో పార్టిసిపల్ ఫ్రేజెస్ ప్రజెంట్, పాస్ట్, పర్ఫెక్ట్ అనగానే అదేదో పెద్ద టాపిక్ అయిపోయి కన్ఫ్యూజింగ్ టాపిక్గా మనకు అనిపించేస్తుంది. యాక్చువల్లీ అది అట్లాంటిది కానే కాదు. ఇట్స్ అ వెరీ సింపుల్ 2 యాక్షన్ సెంటెన్సెస్ విత్ 1 or 2 సబ్జెక్ట్స్. కొన్నిసార్లు 2 సబ్జెక్ట్స్ కూడా రావచ్చు. 2 నౌన్స్, సబ్జెక్ట్ అంటే 2 నౌన్స్ కూడా రావచ్చు. ఓకే, సో ఒక యాక్షన్ ఒక నౌన్ ద్వారా చేయబడింది. ఆ ముందు రాస్తారు కాబట్టి ఆ యాక్షన్ని అది అడ్జెక్టివ్గా మారిపోతుంది. ఓకే, మిగిలింది సెకండ్ యాక్షన్ కంటిన్యూ అవుతుంది. రైట్. సో దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాము? హిట్టింగ్ ద లెగ్స్ ఆన్ ద గ్రౌండ్ ద బాయ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ. ఇక్కడ బాయ్ ఎక్కడొచ్చింది? మధ్యలో వచ్చింది. బాయ్కి ముందేమొచ్చింది? హిట్టింగ్ ద లెగ్స్ ఆన్ ద గ్రౌండ్, నేల మీద గట్టిగా కాళ్ళు కొట్టుకుంటూ. హిట్టింగ్ ద లెగ్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది అంతా ఏంటి? ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు. ప్రజెంట్ పార్టిసిపల్ ఫ్రేజ్. ఎందుకు ఫ్రేజ్ అన్నామంటే ఇందులో 1 2 3 4 5 పదాలు ఉన్నాయి కాబట్టి అది ఫ్రేజ్. ఓకే, హిట్టింగ్ ద లెగ్స్ ఆన్ ద గ్రౌండ్ ద బాయ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ. వాడు గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఈ 2 యాక్షన్లు వాడి ద్వారానే జరిగినాయి. ఒక యాక్షన్ ఏమో ముందు వాడు ఏ రకంగా ఏడుస్తున్నాడని చెప్తున్నాం కాబట్టి వాడి క్వాలిటీ చెప్తున్నాం కాబట్టి అది అడ్జెక్టివ్గా మారింది. ఆ ఫ్రేజ్ అంతా అడ్జెక్టివ్గా మారింది కాబట్టి పార్టిసిపల్ ఫ్రేజ్ అంటాము. ఇది ప్రజెంట్లో ఉంది, హిట్టింగ్ అన్నాడు కాబట్టి ప్రజెంట్లో ఉంది కాబట్టి ప్రజెంట్ పార్టిసిపల్ ఫ్రేజ్ అని చెప్పటం జరుగుతుంది. ఇట్స్ అస్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఐ హోప్ నేను మీకు మీ డౌట్ క్లియర్ చేసే ఉన్నానని అనుకుంటున్నా. నిజంగా ఇంకా డౌట్ ఉన్నట్టయితే మళ్ళీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? బ్రైట్గా నవ్వుతూ ఆ చిన్న అబ్బాయి గుడ్ బై చెప్పటానికి చేతులు ఊపాడు. బ్రైట్గా నవ్వుతూ, ఈ బ్రైట్గా అనే దానికి నాకు తెలుగులో రాదు, తెలుగులో మీనింగ్ తెలియదు. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. బ్రైట్గా నవ్వుతుంటాం కదా, బ్రైట్ ఫేస్ ఉంటుంది కదా, అంటే ఎంత ఇట్లా కళ్ళు పెద్దగా చేసేసి చక్కగా స్మైలింగ్ ఫేస్ అనమాట. బ్రైట్గా నవ్వుతూ ఆ చైల్డ్ అంటే ఆ చిన్న అబ్బాయి బాయ్ చెప్పటానికి చేతులు ఊపాడు. చేతులు ఇట్లా చక్కగా ఊపుతున్నాడు. చిన్నోడు అనమాట, వాడు మేబీ 1 year లోపే ఉంటాడు. బాయ్ చెప్పమంటే చక్కగా నవ్వుతూ ఇట్లా చేయి ఊపుతా ఉన్నాడు. ఇది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఏంటి? మనం ఇంట్లోకి ఎవరన్నా వస్తే పిల్లలకి చెప్తాం కదా, బాయ్ చెప్పమ్మా అంటే వాడు నవ్వుతూ చెప్పేస్తుంటాడు కొంతమంది కదా. ఇది ఆ టైప్ ఆఫ్ చైల్డ్, ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇది. ఓకే, సో ఇప్పుడేంటి? ఆ చైల్డ్ గురించిన 2 ఇన్ఫర్మేషన్లు. ఒకటేంటి? బ్రైట్గా నవ్వుతున్నాడు. రెండవది ఏంటి? బాయ్ చెప్పటానికి చేతులు ఊపుతున్నాడు. అయితే ఈ చైల్డ్ అనేది మధ్యలో వచ్చి బ్రైట్గా నవ్వుతున్నాడు అనేది ఫస్ట్లో వస్తే అంటే ఏంటి? ఆ చైల్డ్ గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ముందు చెప్పిన 2 పదాలు చెప్తున్నాయి. అందుకే ఆ 2 పదాలు ఉన్నాయి కాబట్టి అది పార్టిసిపల్ ఫ్రేజెస్ అని మనం చెప్తుంటాము. ఆ పార్టిసిపల్ ఫ్రేజెస్లో ఏంటి అంటే దాంట్లో ఒక వర్బ్ కూడా ఉంటుంది, ఒక అడ్వర్బ్ కూడా ఉంటుంది, ఇంకేదైనా వర్డ్ కూడా ఉండొచ్చు. కానీ అదొక సింగిల్ వర్డ్గా ఉండదు, 2-3 వర్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి దాన్ని ఫ్రేజ్ అంటాము. ఇది చైల్డ్ గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇది పార్టిసిపల్ ఫ్రేజ్. అంటే ఏంటి? ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే సెంటెన్స్, ఫ్రేజ్. ఓకే, దాని తర్వాత ఆ అబ్బాయి చేసిన మిగిలిన యాక్షన్ కంటిన్యూ అవుతుంది. సో దాన్ని ఇంగ్లీష్లో స్మైలింగ్ బ్రైట్లీ ద చైల్డ్ వేవ్డ్ గుడ్ బై. ఎట్లా చెప్తాం ఇంగ్లీష్లో? స్మైలింగ్ బ్రైట్లీ. ఈ స్మైలింగ్ బ్రైట్లీ అనేది పార్టిసిపల్ ఫ్రేజ్.
అది ఎవరు చేస్తున్నారు? ద చైల్డ్ ఇస్ అ నౌన్. ఎట్లా ఏం చేస్తున్నాడు ఆ చైల్డ్? సెకండ్ యాక్షన్ ఏంటి? వేవ్డ్ గుడ్ బై, అంటే గుడ్ బై చెప్పడానికి తన చెయ్యి ఊపాడు. స్మైలింగ్ బ్రైట్లీ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ నౌన్, అండ్ దట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ is called in English participle phrase. Since it is in the present tense, we call it present participle phrase. Alright? అర్థమైంది అనుకుంటున్నా. సో అదేవిధంగా పాస్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్ కూడా. ఒక సెంటెన్స్ చూద్దాము. తుఫానుకు భయపడి కుక్క కౌచ్ వెనకాల దాక్కుంది. బాగా తుఫాన్ వచ్చేస్తుంది. ఆ తుఫాన్ చూడంగానే ఆ కుక్కకు భయం వేసిపోయింది. అమ్మో ఏంటి ఇంత గాలి, తలుపులు కొట్టేసుకుంటున్నాయి, అందరు పరిగెత్తుతున్నారు, గాలి వాన లోపలికి వచ్చేస్తుంది. ఇది సిచ్యువేషన్. తుఫాన్కి భయపడి కుక్క కౌచ్ వెనకాల దాక్కుంది. అయితే ఈ సిచ్యువేషన్కి మనకేదో స్టోరీ కానీ ఇంకేదో కానీ అక్కర్లేదు. ఇది రెగ్యులర్ భాష. మనం అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ని చూసి ఈ సెంటెన్సెస్ తెలుగులో మాట్లాడతాము. ఇప్పుడు ఆ కుక్క పరిగెత్తి వచ్చింది అనుకో, అమ్మో అది తుఫానుకి భయపడిందేమో అందుకే పరిగెత్తి వచ్చింది, ఇవి అంటుంటాం కదా. దీనికి మరి భాష, టెన్స్ ఇవన్నీ ఎట్లా చెప్పాము. ఇది రెగ్యులర్ భాష. కానీ అట్లనే ఇంగ్లీష్లో కూడా ఎట్లయితే తెలుగులో మనం సిచ్యువేషన్స్ని బట్టి ఆ సెంటెన్సెస్ మాట్లాడేస్తుంటామో ఇంగ్లీష్ కూడా అంతే. సో ఇప్పుడు తుఫానుకు భయపడి కుక్క కౌచ్ వెనకాల దాక్కుంది అనేది ఆ కుక్క చేసిన యాక్షన్. 2 యాక్షన్లు చేసింది. ఒకటి భయపడింది, 2 వెనకాల దాక్కుంది. ఎవరు? కుక్క. అంటే కుక్క అనేది ఇక్కడ నౌను 2 పనులు చేసింది. రైట్? సో ఇట్లా చేసింది, 2 పనులు చేసింది అని మనం ఏదో దాన్ని విడదీసి చెప్తున్నప్పుడే అదేంటి గ్రామరు, దీంట్లో 2 ఉంటాయి అనేది మనకు మైండ్లోకి వస్తుంది. కానీ మనం క్యాజువల్గా మాట్లాడితే ఏం మాట్లాడతాము? అమ్మో ఆ కుక్క భయపడ్డట్టుంది చూడు, వెనకాల పోయి దాచుకుంది. ఈ సెంటెన్సెస్లో అయితే మనం రెగ్యులర్గా ఎవ్రీడే మాట్లాడతాం కదా, అదే భాష. సో దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏ రకంగా వస్తుంది అంటే, ఫ్రైటన్డ్ బై ద థండర్ ద డాగ్ హిడ్ బిహైండ్ ద కౌచ్. ఫ్రైటన్డ్ అనేది పాస్ట్లో ఉన్నది. ఫ్రైటన్డ్ ఈఎన్డి అంటే పాస్ట్ పార్టిసిపల్ అనమాట. థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వచ్చింది ఇక్కడ. ఫ్రైటన్డ్ బై ద థండర్ ద డాగ్ హిడ్ బిహైండ్ ద కౌచ్ అంటే ఏంటి? తుఫానుకు భయపడి కుక్క కౌచ్ వెనకాల దాక్కుంది. కౌచ్ అంటే ఏంటి? సోఫాస్, పెద్ద సోఫాస్ ఉంటాయి కదా, రెస్టింగ్ చేసే సోఫాస్ని కౌచెస్ అంటాం. రైట్? ఓకే. ఇప్పుడు డాగ్ అనేది మనకు తెలుసు. ఫ్రైటన్డ్ అంటే ఏంటి? భయపడిపోయింది, భయపడటం. భయపడటం. ఫ్రైటన్డ్ భయపడింది. థండర్ అంటే తుఫాను, థండర్ స్టార్మ్ అంటాం కదా, తుఫాను. ఓకే. ఫ్రైటన్డ్ బై ద థండర్ ద డాగ్ హిడ్ బిహైండ్ ద కౌచ్. సేమ్ తెలుగులో ఏ రకంగా ఉన్నామో ఇంగ్లీష్లో కూడా అదే రకము. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్ ఎందుకన్నామంటే ఫ్రైటన్డ్ బై ద థండర్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ పార్టిసిపల్. అంతే. ఇట్స్ సింపుల్ యాజ్ దట్. ఓకే. పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజ్ని ఎట్లా ఉపయోగించాలో చూద్దాము. ఫస్ట్ మనం తెలుగులో ఒక సెంటెన్స్ చూద్దాం. రాధ తన హోంవర్క్ ముగించేసుకుంది కాబట్టి ఆడుకోవటానికి బయటకు వెళ్ళింది. ఇది సిచ్యువేషన్, ఇది సెంటెన్స్. అయితే ఈ సెంటెన్స్ని మమ్మీ ఒకవేళ క్వశ్చన్ అడిగింది అనుకోండి, రాధ ఎక్కడికి వెళ్ళింది అంటే బయటికి వెళ్ళింది ఆడుకోవటానికి. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మమ్మీ ఏమడుగుతుంది? తన హోంవర్క్ ముగించిందా అంటే అవును, రాధ ముగించేసుకుంది కాబట్టి ఆడుకోవడానికి వెళ్ళింది. అంటే ఇట్లా 2 క్వశ్చన్లు 2 ఆన్సర్లు ఇవ్వకుండా ఇదంతా ఒకటే స్టేట్మెంట్గా వచ్చేస్తుంది. రాధ తన హోంవర్క్ ముగించుకుంది కాబట్టి ఆడుకోవడానికి బయటకు వెళ్ళింది అనేది ఒక క్లాజ్. ఎందుకు వెళ్ళింది? హోంవర్క్ అయిపోయింది కాబట్టి. హోంవర్క్ అవ్వకపోతే వెళ్ళకపోయేది. సో ఇక్కడ క్లాజ్ ఏంటి? రాధ ఎందుకు వెళ్ళింది బయటకంటే హోంవర్క్ అయిపోయింది కదా, మరి అందుకే ఆడుకోవడానికి వెళ్ళింది. ఇది సిచ్యువేషన్. సో సేమ్ థింగ్. ఇట్లాంటి భాష రెగ్యులర్ది మనం మాట్లాడుతుంటాము. సో దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పటికి అదే రకంగా వస్తుంది. హ్యావింగ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ రాధా వెంట్ టు ప్లే. హ్యావింగ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ రాధా వెంట్ టు ప్లే. ఇక్కడ హ్యావింగ్ అనేది ఏంటి అంటే పర్ఫెక్ట్ పార్టిసిపల్. హ్యావింగ్ అండ్ ఫినిష్డ్ అంటే ఫినిష్ చేయటము అనేది కలిగి ఉంది. ఎవరు? రాధ. అంటే ఏంటి? తన పని కంప్లీట్ చేసుకొని ఉంది అని అర్థము. హ్యావింగ్ ఫినిష్డ్, ఫినిష్ చెయ్యటం అనేది కలిగి ఉంది. హ్యావింగ్ అంటే కలిగి ఉండటం, కలిగి ఉండటం. హ్యావింగ్ కలిగి ఉంది. ఏం కలిగింది? హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ కలిగింది, చేసేసింది. రైట్? సో హ్యావింగ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ రాధా వెంట్ టు ప్లే. ఓకే. సెకండ్ సెంటెన్స్ చూస్తే చాలా వివరంగా చదువుకున్నాడు కాబట్టి ఆ అబ్బాయి ఎగ్జామ్లో మొదటి స్థానంలో ఉన్నాడు. ఒక అబ్బాయి ఏం చేశాడు? చాలా వివరంగా అంటే బాగా చదువుకున్నాడు కాబట్టి ఏం చేశాడు? ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చాడు. మొదటి స్థానంలో ఉన్నాడంటే ఫస్ట్ వచ్చాడు. మరి దీన్ని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్తాము?
The student having studied thoroughly topped the exam. The student అంటే ఆ విద్యార్థి. ద స్టూడెంట్ హ్యావింగ్ స్టడీడ్ థరలీ, ఇక్కడ హ్యావింగ్ స్టడీడ్ థరలీ అనే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మధ్యలో వచ్చింది. ఈ మధ్యలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి? ద స్టూడెంట్ గురించి, ఆ అబ్బాయి గురించి. ఆ అబ్బాయి ఎవరు? టాప్, ఎగ్జామ్లో టాప్ వచ్చిన అబ్బాయి. అంటే ఏంటి? ఇక్కడ 2 యాక్షన్స్ అబ్బాయి చేశాడు, హ్యావింగ్ స్టడీడ్ థరలీ అండ్ హీ టాప్ ది ఎగ్జామ్. ఈ 2 యాక్షన్స్. అయితే కొన్నిసార్లు ఈ ఏదైతే నౌన్ ఉంటుందో అది మొదట్లో కూడా రావచ్చు, మధ్యలో కూడా రావచ్చు. ఓకే, సిచ్యువేషన్ని బట్టి. కానీ 2 ఇవి హ్యావింగ్ అనేది ఉంది కాబట్టి మధ్యలో కూడా ఇది పర్ఫెక్ట్ పార్టిసిపల్ స్టేట్మెంట్. ఓకే, సో ద స్టూడెంట్ కామా వచ్చి హ్యావింగ్ స్టడీడ్ థరలీ అంటే ఆ విద్యార్థి, తెలుగులో ఎట్లా చెప్తాం? ఆ విద్యార్థి బాగా చదువుకున్నాడు కాబట్టి ఎగ్జామ్లో మొదటి స్థానంలో ఉన్నాడు అంటే టాప్ అయ్యాడు అని చెప్తాం. తెలుగులో కూడా అట్లా చెప్తాం మనం, ఆ విద్యార్థి అనేది. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, సేమ్. ద స్టూడెంట్ హ్యావింగ్ స్టడీడ్ థరలీ టాప్డ్ ది ఎగ్జామ్. రైట్. సో ఇవి హ్యావింగ్ను ఉపయోగించి చెప్పే పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఫ్రేజెస్ని సెంటెన్సెస్లో ఏ రకంగా ఉపయోగించాలి అనేది ఇంతవరకు చూసాం. అయితే ఈ సెంటెన్సెస్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్ చేయాలంటే ఇది ఎవ్రీ డే స్పోకన్ ఇంగ్లీష్లో ఉపయోగించవచ్చు. ఎందుకంటే స్పోకన్ తెలుగులో మనం ఎట్లా ఉపయోగిస్తున్నాము, సేమ్ స్పోకన్ ఇంగ్లీష్లో కూడా వీటిని అదే రకంగా ఉపయోగిస్తాము. రిటర్న్ ఇంగ్లీష్లో ఉపయోగిస్తాము. స్పెషలీ న్యూస్ పేపర్ లాంగ్వేజ్లో చాలా ఉపయోగించబడుతుంది. కాబట్టి ఈ రకమైన సెంటెన్సెస్ మనం నేర్చుకోవాల్సిందే. ఇవి స్టార్ట్ అవుతాయి హ్యావింగ్, లేకపోతే హ్యావింగ్ ఫినిష్డ్, ఫ్రైటెండ్, ఇట్లనే స్టార్ట్ అవుతాయి. ఈ సెంటెన్స్ ఫార్మేషనే ఆ రకంగా వస్తుంది. కానీ మనం వీటిని యూజ్ చేయడం అనేది నేర్చుకోవాలి ఆ సిచ్యువేషన్ని బట్టి. అయితే మనం మన తెలుగులో ఒకసారి చూస్తే మనకి ఇంగ్లీష్లో అర్థమవుతుంది. రైట్. సో ఈ పార్టిసిపల్ ఫ్రేజెస్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాటిని ఏ సిచ్యువేషన్లో ఉపయోగించాలి అని అడిగిన క్వశ్చన్ని బట్టి. యాక్చువల్లీ ఈ సెంటెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఈజీ టు టాక్ అంటే యూజ్ చేయడంలో. కానీ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో ఇదేందబ్బా అనుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మన తెలుగుని ఒకసారి ట్రాన్స్లేషన్లో చేసుకుని చూడాలి. తెలుగు సెంటెన్సెస్ని ఏ రకంగా ఉపయోగిస్తామని చూసినప్పుడు దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తే ఈజీగా వస్తుంది. అప్పుడు మనకి ఈ ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ వినంగానే భయపడిపోతాము. ఈ సెంటెన్స్లో ఫస్ట్ నౌన్ వస్తుంది, ఫస్ట్ ఒక యాక్షన్ అయిపోయిన యాక్షన్ వస్తుంది, సెకండ్ ఫాలోడ్ బై సెకండ్ యాక్షన్ అనే లోపల వామ్మో ఇదేంది, ఈ యాక్షన్లు ఏమున్నాయి, ఫస్ట్ ఏం యాక్షన్, సెకండ్ యాక్షన్, నౌన్ ఏంటి, మాడిఫైయర్ ఏంటి, ఇది ఎందుకు మాడిఫై అవుతుంది, ఇవన్నీ అది పెద్ద రూల్స్ని చెప్పినప్పుడే అట్లాంటి భయం వేస్తుంది. కానీ సింపుల్గా మనం తెలుగులో చూస్తే చాలా వివరంగా చదువుకున్నాడు కాబట్టి అబ్బాయి ఎగ్జామ్లో టాపర్ అయ్యాడు. ఇదేమంతా అట్లాంటి రూల్స్ ఏం కనిపించట్లేవు కదా దీంట్లో. సో దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఆ రకంగా వచ్చేస్తుంది. ఆ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మనకు తెలియాలి ఈ రకమైన చాలా వివరంగా చదువుకున్నాడు కాబట్టి అని వచ్చిందంటే అక్కడ హ్యావింగ్ ఫినిష్డ్ అనేది స్టార్ట్ అవ్వాలి అనేది మనకు తెలియాలి. దీనికి ఓన్లీ ప్రాక్టీస్ ఈజ్ నెసెసరీ. సో ఈ వీడియో చాలా లెందీ అయిపోతుంది, ఎందుకంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసే లోపల చాలా లెందీ అవుతుంది కాబట్టి దీన్ని ఇక్కడికే ముగిచ్చేస్తున్నా. ఓకే, I hope you have understood about all the 3 participle phrases, how we use and when we use. ఏ రకంగా ఎప్పుడు యూజ్ చేస్తామనేది అర్థమైంది అనుకుంటా. So thanks for watching. Take care. Bye bye. I'll see you in my next video. Till then, have a great time.